నమస్తే అండి, నా పేరు సత్యరాజ్ అండి. మాది వేల్పూరు, పశ్చిమ గోదావరి జిల్లా. నేను రైల్వేలో స్టేషన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నా. ఇప్పుడు ఉన్న మనకు మార్కెట్లో కూరగాయలు కానీ పళ్ళు కానీ అన్నీ కూడా విషపూరితం అయిపోయే మనకు దొరుకుతున్నాయి, కానీ పూర్తి సేంద్రియ పద్ధతిలో ఉన్నాయి. దొరికేది చాలా కష్టమైపోతుంది. మన ఆరోగ్యం కోసం, మన కోసం ఈ సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తే ఎలాగుంటుందని ఆలోచన వచ్చిన తర్వాత ఎలాగ పండించాలి, ఎక్కడ పండించాలి అనే ఒక ఐడియా వచ్చి తర్వాత ఎన్నో పరిశోధన చేసిన తర్వాత మనం ఉద్యోగరీత్యా ఒక చోట ఉండవలసి వస్తుంది. కాబట్టి టెర్రస్ మీద మనం కూరగాయలు పళ్ళ మొక్కలు ఆ సేంద్రియ పద్ధతులు పండించుకుంటే బాగుంటుంది అనిపించి నేను ఈ పళ్ళ మొక్కల కోసం పర్మనెంట్గా ఉండే విధంగా రైజ్డ్ బెడ్స్, కూరగాయలకి చిన్న పళ్ళ మొక్కల కోసం బకెట్ సిస్టమ్ మొదలుపెట్టాను. ఈ కనిపిస్తున్న ఈ టెర్రస్ మీద ఇది 1000 SFT అండి. ఇక్కడ సుమారుగా 28 నుంచి 30 రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి. అలాగే కొన్ని వర్టికల్ గార్డెన్లో కొన్ని కూరగాయలు కూడా పండిస్తున్నా, పాదులదిని. 2 టెర్రస్ల మీద, ఓ టెర్రస్ మీద ఏమో 600 SFTతో మొదలుపెట్టా. ఈ 1000 SFTలో మెయిన్గా పళ్ళ మొక్కలు పెంచాలన్న ఉద్దేశంతో పెట్టుకున్నా. అందుకని దానికోసం మేము పర్మనెంట్గా ఉండే పళ్ళ మొక్కల కోసం సరైన పోషకాలు అందడానికి బలం అది ఉండడం కోసం రైజ్డ్ బెడ్స్ బాగుంటాయని అనిపించి రైజ్డ్ బెడ్స్ తయారు చేసుకుని పర్మనెంట్గా చేశాను. చిన్న చిన్న పళ్ళ మొక్కలకి 20 లీటర్ల బకెట్లో పెట్టాను. ఇది స్టార్ ఫ్రూట్ అండి, తీపిది కాయ పండుకొచ్చింది. కోస్తే స్టార్గా ఉంటుందని చెప్పి దీని స్టార్ ఫ్రూట్ అన్నారు. ఇదే స్టార్ ఫ్రూట్లో ఇంకో రకం, ఇది మా పులుపుగా ఉంటుందని పులుపు వెరైటీ. ఇది కనిపిస్తుంది చూసారా, చింత అండి. ఇది యాక్చువల్గా తీపి చింత, మనకి షాపింగ్ మాల్లో దొరుకుతుంది, ఇంపోర్టెడ్ ఐటమ్స్. అది తీగా ఉంటుంది, చీప్ చింత. ఇది బెంగళూరు ద్రాక్ష అండి, సీడ్లెస్ బ్లాక్. ఈ కనిపిస్తున్నదేమో ప్యాషన్ ఫ్రూట్ అండి, గ్రీన్ కలరు. ఇది వేసి ఒక 6 months అయింది. ఇప్పుడైతే చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి, కానీ కాయలు రావడానికి కొద్ది టైం పడుతుందన్నారు. ఇవి మామూలుగా క్లస్టర్ బీన్స్ అండి, బకెట్లో వేసినవి. ఇక ఇది చూస్తాం, ఇది పంపర్ బన్స్ అండి. పంపర్ బన్స్ చూడండి, కాయ కూడా కనిపిస్తుంది. ఈ మొక్కలన్నీ కూడా 11 నెలలకు పూర్తయినాయండి వయసు ఇక్కడ వేసి. నాకు ఈ గార్డెన్ 1 year పూర్తవుతుందండి. ఇది యాపిల్ బేర్ అండి, యాపిల్ బేర్ ఇది ఒక వెరైటీ. ఇది పండూరు మామిడి అండి, పండూరు మామిడి ఇంకా ఎదుగుతానుంది, ఇంకా రాలేదు. ఇది ఎర్రటండి, కాయలు అరటి ఎర్రకాయలు. ఇది ఒకటి, అక్కడ ఇంకో పక్కన 2 ఉన్నాయండి. ఇది అవకాడో అండి. ఇది చాలామంది వేసారు, నేను వేసాను, కానీ 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందంటండి దీనికి ఫ్రూట్ రావడానికి. ఇది ఒక రకం ద్రాక్ష అండి, ఇది కూడా 3వ రకం ద్రాక్ష. ఇది వాటర్ యాపిల్ అండి. ఇది 2nd year నుంచి పూత వస్తుందన్నారు, చూడాలి ఎలా ఉంటుందో. తీపి రకం అండి, మనకి జనరల్గా నారింజ తీపే ఉంటాయి. ఇది తీపి వెరైటీ వచ్చింది. ఇది ఒక రకం, ఇది ఒక దానిమ్మ అండి. ఈ ఆల్రెడీ దీనికి ఒక 5-6 కాయలు ఉన్నాయి. దీని వయసు కూడా 11 నెలలు పూర్తయింది. ఎండలో ఎర్ర రకం అండి. ఇది కొద్దిగా విత్తనాల కోసం ఉంచాను, అంచేత ఇది బాగా పొడుగ్గా ఉంది. ఇది ఒక దానిమ్మ అండి. ఇది కూడా దీంట్లో కూడా కొన్ని కాయలు ఉన్నాయి. ఇకపోతే ఇది పైనాపిల్ అండి. ఈ ఒక 8 మొక్కల దాకా ఉన్నాయి నా టెర్రస్ మీద. ఇది గజనిమ్మ అండి. ఈ ఒక 3-4 గుర్తులు ఉన్నాయి ఇక్కడ, ఇంకా పూర్తి అవ్వలేదు అవ్వటం. ఇది ఎర్రది వాక్కాయ మొక్క అండి. ఇదేమో బత్తాయి అండి, ఇది బత్తాయి. ఇదేమో ఆరెంజ్ ఇంకా పూత రావాలి. ఇవ్వండి అంజూరాలండి. నా గార్డెన్లో ఒక 8 మొక్కలు ఉన్నాయి. కాపు అయితే ఇప్పుడు దాకా చాలా బాగా వచ్చినాయి, కాపు అయిపోవచ్చుందండి. చాలా ఎక్కువగా వచ్చింది నాకు వచ్చినట్లు. ఇది లక్ష్మణ ఫలం అండి, ఇది లక్ష్మణ ఫలం. ఇది పప్పు ఉసిరి అండి. ఇది పప్పు మనకి కూరల్లో వాడుకునే పప్పు ఉసిరి. ఇదంటారు, ఇది దేశవాళీ సపోటా. 2 కాయలు వచ్చినాయి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా పూత వచ్చే దశలో ఉంది. ఇవి సీతాఫలం అండి, 2 రకాలు. ఇది కూడా యాపిల్ బేరు. ఇంక ఇదంటారా, ఇది స్వీట్ నిమ్మ అండి, తీపి నిమ్మ. ఇది ఒక సపోటా అండి. ఈ కనిపిస్తున్నది పెద్ద ఉసిరి, మనకి పచ్చళ్ళకి అది పెట్టుకునే పెద్ద ఉసిరండి. అది నేరేడండి,
పెద్ద నేరేడు షుగర్ వాళ్ళకి బాగా ఉంటుందన్నారని చెప్పి వేసింది. ఇది బంగినపల్లి మామిడండి. తర్వాత ఇదేమో గజజామ, ఇప్పటికి ఒక అరడజన్ కాయలు వచ్చినాయి, మళ్ళీ కొత్తగా రావాలండి. ఇది తైవాన్ బొప్పాయి అండి. ఇప్పుడు ఒక్కొక్క కాయ అవుతుంది. నేను 2 ఆకులు ఉన్న మొక్క మాత్రం వేసాను. ఈ 11 నెలలు చాలా బాగా వచ్చింది, చాలా అద్భుతంగా ఉన్నాయి కాయలు కూడా, టేస్ట్ కూడా బాగుందండి. ఇది రామఫలం అండి, ఇది ఇంకా ఎదుగుతుంది. ఇది లిచ్చి అండి, లిచ్చి ఇంకా ఎదగలండి. ఇంకా ఇది పర్పుల్ గోవా అండి, ఎర్రజామ. ఇది ఎర్రజామ. ఈ కనిపిస్తున్నది చూసారా, ఇది తైవాన్ జామ అండి. సుమారుగా ఒక 28 రకాల ఫ్రూట్స్ పళ్ళ మొక్కలు ఉన్నాయి నా టెర్రస్లో. ఉన్న టెర్రస్లో అన్ని వెజిటబుల్స్ అండి మొత్తం ఉన్నాయి అన్నీ. అది కూడా చూద్దాం పదండి. వీటి చీడపీడలకి, వీటి పోషకాలకి ఏమేమి వాడానో అది కూడా ఒకసారి. ముందు ఈ రైజ్డ్ బెడ్స్లో పళ్ళ మొక్కలు ఈ కంపోస్టు, కోకోపిట్టు, ఎర్రమట్టి ఈ మిక్స్డ్ వాడండి. ఆ ఎర్రమట్టి వాడతా కారణం ఏంటంటే ఎర్రమట్టిలో వేసిన ప్రతి మొక్క టేస్టీగా ఉంటుందని అన్నారని. ఆ తర్వాత వీటి పోషకాల కింద సోహాన్కు బదులు బయోంజియం తయారు చేయటము, వేస్ట్ డీకంపోజర్తో మైక్రో న్యూట్రియంట్స్ తయారు చేయటము, అల్లం వెల్లుల్లి, అల్లం బెల్లం, తర్వాత ఫిష్ వేస్ట్ బెల్లం, ములగాకు బెల్లంతో కూడా బయోఎంజైమ్స్ చేసి వాడాను. అలాగే ఈ 21 రోజులు ఫెర్మెంటేషన్ తర్వాత పెద్ద మొక్కలకి ఏమో మొదట్లో వేసేవాడిని. 1 లీటర్కి 10 లీటర్ల వాటర్ కలిపి ఆ మొక్కలకి అన్నింటినీ మొదట్లో వేసేవాడిని. వీటి చీడపీడల నిమిత్తము ఎక్కువగా నేను నీమ్ బేస్డ్ వాడానండి. వేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు వీటి పొడితోటి మీ పౌడర్ మిల్లోసు, తర్వాత మిల్లీ బగ్స్ కోసమేమో పుల్లటి మజ్జిగ, పసుపు, ఇంగువ కలిపి, తర్వాత ఈ ఫంగస్, తర్వాత ఈ లీఫ్ కర్లింగ్ తగ్గడం కోసం ఎప్సమ్ సాల్టు, నీమ్ ఆయిల్, తర్వాత వెనిగరు, ఈ సోప్ లిక్విడ్ కలిపి ఈ ద్రావకాలన్నీ కూడా వాటికి పెస్టిసైడ్స్ కింద వాడటం జరిగింది. బయో ఎంజైమ్స్ 3 monthsకు ఉండేటట్టుగా బనానా పీలు బెల్లంతో, తర్వాత వేపాకు బెల్లంతో, తర్వాత ఫ్రూట్ లీవ్స్ ఇది పీలు బెల్లంతో తయారు చేసినవన్నీ కూడా నేను స్ప్రే చేసి ఉండండి మొక్కలన్నిటికీ. చౌహాన్కి మెథడ్లో మాత్రం ఒక 4-5 రకాలు తయారు చేశాను నేను. అలాగే లామిట్ అని ఒక పద్ధతిలో, అంటే ఒక ఆవు పంచకము, తర్వాత నూరిన వేపాకు, ఒక్కొక్క కాళ్ళు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ మిశ్రమాన్ని ఒక 48 days ఫెర్మెంటేషన్ చేసి అది లీటర్కి 100 ml చొప్పున ఈ మొక్కలకు స్ప్రే చేస్తున్న ద్వారా చీడపీడలు బాగా తగ్గినాయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నీమ్ ఆయిల్ బేస్తో చేసిన ఏదైనా నా మొక్కలు చూడండి మీకే అనిపిస్తుంది. ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఏ విధంగా పనిచేసినాయో వీటిని చూస్తేనే తెలుస్తుంది. అలాగే ఆర్గానిక్ మెన్యూర్ కూడా, అలాగే జీవన ఎరువులని ట్రైకోడర్మా విరిడి, సూడోమోనోపాస్, లేలోమైనాస్ ఇవన్నీ కూడా వేపిండిలో కలిపి వీటికి భూమిలో కలిపాను. శిలీంధ్రాల నాశనం కోసం పోషకాల కింద ఉపయోగపడతాయని ఇవన్నీ కూడా వాడుతున్న ద్వారా సుమారుగా సంవత్సర కాలంలో నా టెర్రస్ గార్డెన్ నాకు సంతృప్తికరంగా వచ్చిందనిపిస్తుంది. దీన్ని ఫర్దర్గా ఇంకా కొద్దిగా పళ్ళ మొక్కలను అది యాడ్ చేసి కొత్త కూరగాయ వెరైటీలను అది తయారు చేసుకుని నెక్స్ట్ 2వ సంవత్సరం పూర్తయ్యేటప్పటికి మరింత అభివృద్ధి చేయాలన్న కోరికతో రోజు వీటి కోసం నేను కనీసం 3 నుంచి 4 గంటలు స్పెండ్ చేస్తున్నా. ఇంకోటి, ఏదైనా డ్యూటీ నిమిత్తం నేను రాకపోయినా నా భార్య కూడా పూర్తిగా దీని మీద శ్రద్ధ పెట్టి చీడపీడలను అది చూసుకుంటూ వీటికి కావాల్సిన వాటర్ని అది ఇస్తూ జీవన ఎరువులను అది ఇస్తూ ఆవిడ కూడా తన సహకారం చేస్తుందోనే ఈ గార్డెన్ ఇంత అద్భుతంగా తయారవుతే కారణమైందండి.